రానున్న గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ సమాయత్తం కావాలని కూటమి పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు। ఈ సందర్భంగా గుంటూరు ఏటుకూరు బైపాస్ రోడ్డు నందు గల వివాహ కన్వెన్షన్ హాల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లకు కూటమి నాయకులకు మరియు కార్యకర్తలకు ఆలపాటి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గ్రాడ్యుయేట్ పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని కూటమి పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు। గత ప్రభుత్వం వింత పోకడలతో ఉద్యోగస్తులను వైన్స్ల ముందు నిలబెట్టిన సంస్కృతి ఉండేది। దానికి చరమగీతం పాడుతూ ఉద్యోగస్తులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని సంచలనాత్మక విజయాన్ని అందించాలని అన్నారు। అంతేకాకుండా తనను నమ్మి ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశాన్ని కల్పించిన విజనరీ నాయకులు నారా చంద్రబాబు నాయుడుకి, టీడీపీ యువ నాయకులు నారా లోకేష్ బాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరికి ధన్యవాదాలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మంత్రి నాదెండ్ల మనోహర్, ప్రస్తుత ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మరియు కూటమి పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు। ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు ముందుగా పెద్దలు మన పార్టీ జాతీయ అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవర్ స్టార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, గవర్నర్ పురంధేశ్వరి గారికి, మనందరికీ కూడా ఉత్సవాన్ని పోరాటాన్ని ఒక యోధుడిగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోకి ముందుకు తీసుకెళ్ళడానికి నిత్యం శ్రమించే యువ నాయకుడు ఈ రోజున ఉమ్మడి కృష్ణా గుంటూరు